ఈరోజు మా ఆజాద్ నగర్లో ఒక పండగ వాతావరణం. ఈరోజు మాకు చాలా ఆనందమైన దినం. ఎందుకంటే 40 డివిజన్లో ఓ మైనార్టీ వ్యక్తి తన కొడుకు అనారోగ్యం వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్త అబ్బాయి 2 లక్షలు అప్పు చేసుకొని అప్పు కట్టుకోలేక ఉపాధి కోసము గల్ఫ్ దేశమైనటువంటి సౌదీ అరేబియాకి వలస వెళ్ళాడు ఉపాధి కోసము. అక్కడ తన యజమాని కఫీల్ అంటారు ఆయన్ని సౌదీ భాషలో. ఈయనని 1 నెల తర్వాత చిత్రింపులు పెట్టి పాస్పోర్ట్ గుంజుకొని తన బట్టలన్నీ తీసుకొని రోడ్డుకి దొబ్బేశాడు. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏదైనా జరిగితే జైల్లో వేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మరణమే శరణం ఆయనకి. ఆ దిక్కుతోచని స్థితిలో ఎవరో ఆయనకు సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మంచి సీఎం ఉన్నాడు, ఆయన కుమారుడు నారా లోకేష్ మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మీరు ఈ వీడియో పెడితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు ఎవరు. ఆయన వీడియో పెట్టడము, అది ఆంధ్రప్రదేశ్ అంతా వైరల్ కావడము, అది మాకు తెలియదు. వాళ్ళ భార్య మా చెల్లెమ్మ వచ్చి అన్నా జరిగిందన్న అని చెబితే నేను వెంటనే మా ఎమ్మెల్యే గారికి చెప్పాను. సార్ ఇలా జరుగుతాను సార్ అంటే ఆయన తిరుమలలో ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళాడు. మరుసటి రోజు బ్రహ్మోత్సవాల్లో గడవోత్సవం చూడాల్సి ఉంది. నేను చెబుతానే వెనువెంటనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మైనార్టీల పట్ల ఆయనకున్న ప్రేమ చిత్తశుద్ధి ఆ రోజు మాకు తెలిసింది. ఆ రోజు ఉదయం బయలుదేరి 6 కల్లా మా నిజాం గారి ఇంటికి రావడము, వారి భార్య కుమారుని చూసి ఆయన ఒకటే అన్నాడు, నేను ఉన్నానమ్మా మీకు ఓ అన్నలాగా, మీకు తప్పకుండా న్యాయం చేస్తానని ఆ రోజు అందరి సమక్షంలో గౌరవనీయులు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఫోన్ చేయడము, ఆ వెంటనే ఆయన కూడా ఢిల్లీలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖకు ఫోన్ చేయడము, వాళ్ళు ఈ విషయం పైన సౌదీ అరేబియాలో నుండి దౌత కార్యాలయం మన భారత ఎంబాసీకి ఫోన్ చేసి అక్కడి నుంచి సౌదీ ఎంబాసీ అధికారులతో మాట్లాడి ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయి పాస్పోర్ట్ రావడానికి ఖచ్చితంగా నిలబట్టింది. 30 తారీఖు లాస్ట్ మంత్ 30 తారీఖు తిరుమలలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన తిరుమలలో ఉన్న యాదృచ్ఛికంగా ఆ రోజు నెల లోపల తెప్పిస్తాను మాట చెప్పాడు. ఆ మాట ప్రకారంగా నేను నెల లోపల ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వాళ్ళని అనంతపురం గారికి తెచ్చారు. అక్కడ 1 నెల రోజులు ఆయనకు కావాల్సిన తిండి, బట్టలు, ఉపాధి, మన అతనికి ఒక వసతి అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఫ్రెండ్ ప్రసాద్ గారికి చెప్పి సమకూర్చాడు. మధ్యలో 10 సార్లు వరకు ఆయన డబ్బులు వేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. మొత్తం మీద ఆయన అనంతపురం రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుమారుకి 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది కిడ్నీకి సంబంధించిన వ్యాధికి. దాన్ని 100% వరకు నేను తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఒక 3 రోజులు ఇస్తాను హామీ ఇచ్చాడు. కాబట్టి మన రాష్ట్రంలో మనసున్న యువ నాయకుడు నారా లోకేష్ గారు, మనసున్న మా ఎమ్మెల్యే గారు మాకు దొరకడము మాకు చాలా అదృష్టము. మేము ఈ మైనార్టీ పట్ల మీరు చూపిన ప్రేమని, మా డివిజన్ పట్ల చూపించిన ప్రేమని మా ఆజాద్ నగర్ ప్రజల తరపున, మైనార్టీ ప్రజల తరపున మీ ఇద్దరికి కూడాను, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి కూడాను, కూటమి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. అస్సలాము అలైకుం. నా పేరు నిజాం. నేను సౌదీ దేశానికి వెళ్ళాను. అక్కడ నేను డ్రైవర్ని. నా కఫీల్ చాలా ఇబ్బందులు చేశాడు. ఇట్లా నారా లోకేష్ గారికి వచ్చి ఒక వీడియో చేసి పెట్టాను. అది వచ్చి నారా లోకేష్ దగ్గర వెళ్ళింది. మా దగ్గుబాటి వెంకటప్రసాద్ సార్ గారు ఎమ్మెల్యే గారు ఇది స్పందించి వెంటనే నాకు వచ్చి 20 రోజుల్లో నాకు ఇక్కడ హామీ ఇచ్చారు. 1 నెలలో అయింది. మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి ఈ పొద్దు వచ్చి నాకు ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి, మధు అన్న గారికి, అలాగే మా రాయల్ మధు గారికి, మా బావగారు ఇస్మాయిల్ గారికి, అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. బెంగళూరు నుంచి ఇక్కడికి నా ఇంటి వరకు రాయల్ మధు గారు, మా ఎమ్మెల్యే గారు, మా బావగారు ఇస్మాయిల్ గారు అందరూ వచ్చి నాకు ఇక్కడ వరకు క్షేమంగా ఇంటికి వచ్చి చేర్చారు. నాకు థ్యాంక్ యూ సీఎం సార్, దగ్గుబాటి సార్ గారికి రుణపడి ఉంటాను సార్. నాకు చావే శరణం అనుకున్నాను. నా భార్య మొగం, మా భార్య పిల్లల మొగం చూడలేదు అనుకున్నాను. మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి నాకు వచ్చి ఒక మంచి నా భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం ఇచ్చారు. చాలా చాలా దృఢపడి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఆయన ఇట్లా 3 నెలల క్రితం సౌదీకి వెళ్ళారు. ఆయన అక్కడ 2 నెలల నుంచి ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన సౌదీ
చాలా ఇబ్బంది పెట్టి ఆయనకి తినడానికి తిండి లేక ఉండడానికి స్థలము లేక చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన బయటికి గెంటేశారు. ఆ పరిస్థితుల్లో వచ్చి మా అన్న వాళ్ళకి, మధు అన్న గారికి, ఇస్మాయిల్ అన్న గారికి, మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఇట్లా చెప్తానే మేము వెంటనే ఆ రోజే సాయంత్రమే ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కలుసుకొని వచ్చి మాకు ఇట్లా హామీ ఇచ్చినారు, మీకు ఎట్లా తిరిగి మీకు నెలలోగా వాళ్ళని పిలుచుకొని వస్తారు మీ ఆయనకి, మీరేం టెన్షన్ పడొద్దండి అమ్మ, మేము ఉంటాము అని చెప్పినారు. చెప్పిన మాట ప్రకారమే ఆయన మాట నిలబెట్టుకున్నారు. నారా లోకేష్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, మా అన్న మధు అన్న గారికి, మా ఇస్మాయిల్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా ఆయన ఇక్కడికి వచ్చినారంటే వీళ్ళంతా కారణమే. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.